నమస్తే అండి. నేను గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్ నుంచి వస్తున్నానండి. నా పేరు బాబు. నేను కృష్ణా జిల్లాలో పీఈటీగా పనిచేస్తున్నాను సార్. మా పరిస్థితి చూడండి సార్. మేము ఎలా మా ఆవేదన వ్యక్తపరచాలో కూడా మాకు తెలియని స్థితిలో ఉన్నది. నిన్నటి రోజున నిన్న పొద్దున్న నుంచి నైట్ కూడా మేము అక్కడే మాకు న్యాయం చేయండి అని మేము ఆవేదన వ్యక్తపరుస్తూనే ఉన్నాము. దానికి ప్రతిఫలంగా ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళు మాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే ఒక టీచర్కి పోలీసులతో నెట్టివేయబడే పరిస్థితి అనేది మాకు తీసుకొచ్చే స్థితి తీసుకొచ్చారు సార్. అతి పెద్ద మహాధర్నా 50 రోజులు పైగా ఒక మహాధర్నా చేస్తే అసెంబ్లీ సాక్షిగాను మీడియా సాక్షిగా మా మినిస్టర్ మేడం మీకు ఉద్యోగ భద్రత కలిగిస్తాము, మీకు ఎవరికి అన్యాయం జరగదు, నారా లోకేష్ బాబు గారు చెప్పారు, సీఎం సార్ చెప్పారు అని అంత పెద్ద హామీ ఇచ్చి ఈరోజు ఆ హామీ నెరవేర్చకుండా మేము రోడ్డున పడే పరిస్థితి మాకు ఏర్పడింది సార్. ఈ ఆవేదన ఎలా వ్యక్తపరచాలో తెలియట్లేదు. ఆడబిడ్డలు, భర్త లేని వాళ్ళు ఉద్యోగం ఇదే నమ్ముకుని ఎంతోమంది వేదన చెందుతున్నారు. ఈ గురుకులానికి 10-15 సంవత్సరాల నుంచి ఊడిగం చేసి అతి తక్కువ జీతాలతో 10-15 వేల జీతాలతో వర్క్ చేస్తూ కూడా ఏదో ఒక రోజు మాకు న్యాయం జరిగిద్దని ఆశతో ఉండే పరిస్థితుల్లో ఈరోజు మమ్మల్ని రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మా హక్కుల కోసం కనీసం మేము మాకు నిరసన తెలియజేసినా సరే అవకాశం లేకుండా పోలీసుల చేత నెట్టివేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో టీచర్లకు వచ్చినందుకు చాలా ఆవేదన చెందే పరిస్థితి మాకు ఏర్పడుతుంది సార్. రాజకీయ నాయకులారా, ఎంత ఇది కలుగుతుంది మీకు ఓట్లు వచ్చినప్పుడే మేము గుర్తొస్తామా? ఈ టీచర్ ఆవేదన మీకు కనిపించట్లేదా? ఈ రాష్ట్రంలో టీచర్లకు జరిగే బహుమానం ఇదేనా? ఈ పోలీసుల చేత మేము ఇచ్చేసే పరిస్థితి ఎక్కడ హక్కులు సార్? కనీసం మన హక్కుల కోసం మనం మాట్లాడే పరిస్థితులు మనం లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాము? మనం వెళ్ళిపోతున్నాం సార్. మనము నిరంకుశ పాలనలో ఉన్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము? ఒక్క నిమిషం అయినా మమ్మల్ని గురించి ఆలోచించరా? ఈ మీడియా మిత్రులు అయినా సరే కనీసం ఏదో ఒక సెలబ్రిటీకి పిల్లోడిదయ్యారనో ఏదన్నా న్యూస్ పబ్లిసిటీ చేసే వీళ్ళు ఈ టీచర్లు ఇంతకాలంగా ఇంత ఆవేదన చెందుతుండే రేత్రి నుంచి కూడా అర్ధరేత్రి ఇక్కడ ఆడబిడ్డలు వేసుకుని ఈ గురుకులం ముందు అలాగే పడుకుని ఉంటే ఏంట్రా ఇలా పరిస్థితిని గమనించలేని ఈ స్థితిలో ఈ రాజకీయ నాయకులు కానీ మా గురుకులం అధికారులు కానీ ఉన్నందుకు చాలా ఆవేదన మేము పడుతున్నాం సార్. మా ఎందుకు దయవుంచి ఒక్కసారి చూడండి. మీరు మాకు ఇచ్చిన హామీలు సార్, ఈ రాష్ట్రంలో 16,000 మందికి మీరు న్యాయం చేశారు, మీరు ఉద్యోగాలు కలిగించారు, గొప్పగా చెప్తున్నారు సార్. మా 600 మంది ఇదైపోయామా? మా ఉద్యోగాలు తీసి వాళ్ళు ఎవరికో ఇచ్చడం వల్ల మీకు ఏమిది అవుతుంది సార్? సార్ మీకున్న సీఎం సార్ మీకున్న రాజకీయ అనుభవంలో నా వయసు కూడా లేదు సార్. అంతటి అనుభవం కలిగిన మీకు ఈ మచ్చ అవసరమా సార్? ఈ టీచర్లు రోడ్డు పాలు చేసి మీరు నిందపోయటం అవసరమా? ఈ గురుకులం చూడండి సార్, ఇప్పటికే మా గురుకులంలో 10 మంది దగ్గరగా చనిపోయారు. ఈ ఉద్యోగ పరిస్థితి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళ కానీ హార్ట్ స్ట్రోక్ వాళ్ళని ఎంతోమంది వేదన చెందారు. అలాగే ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మేమే ఆ తల రూపాయి ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఇంత ఆవేదన చెందుతుంది. ఈ పాపం ఎవరు ఉండగలరు?